ప్రతి ఏడాదిలాగానే రీసెంట్గా ఈ మధ్య కూడా స్టార్ మా పరివారం అవార్డ్స్ సందడి చేశాయి. ఇప్పటికే ఈ ఈవెంట్ మొదటి పార్ట్, సెకండ్ పార్ట్ ఇవన్నీ కూడా ప్రసారం అయ్యాయి. ఇందుకు సంబంధించినటువంటి వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ కనిపించింది. బిగ్ బాస్ సీజన్ 9 రన్నర్ తనూజ గౌడకి ఫేవరెట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9 అవార్డు దక్కింది. శేఖర్ మాస్టర్ చేతుల మీదుగా తనూజ ఈ అవార్డుని అందుకున్నారు. నేను ఈ అవార్డుని కళ్యాణ్ పడాలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అని తనూజ స్టేజ్ మీదే చెప్పారు. కళ్యాణ్ స్టేజ్ మీదకి రాగానే తీసుకో అంటూ అవార్డుని ఆమె అతని చేతికి ఇచ్చారు. మీ ఇద్దరిని ఇలాగే మ్యాచింగ్ డ్రెస్సులో చూస్తుంటే పాపులర్ జోడీ కూడా మీకే ఇచ్చేయాలనుంది అంటూ శ్రీముఖి చెప్పగానే ఇద్దరూ తెగ సంబరపడ్డారు. తర్వాత తనుజ కళ్యాణ్ కలిసి ఒక మెలోడీకి డ్యాన్స్ చేశారు. ఇక ఇంకొక ఇంటర్వ్యూలో తనూజ మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ 9 తర్వాత ఆమెకు ఎదురైనటువంటి నెగిటివిటీ గురించి, సోషల్ మీడియా గురించి ఆమె రీసెంట్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. అనవసరపు ట్రోలింగ్ ద్వారా తన మానసిక వేదనను అనుభవిస్తున్నట్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెడుతూ చాలా కాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీకు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకు ఓ లైఫ్ ఉంది. నా పని నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతలు నేను నిర్వహిస్తున్నాను. ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ అయిపోయాం. ప్రతిదానికి పిఆర్ డబ్బులు పెట్టి ఒక టీం నడపడం అనకుండా మానేయండి. నాకు పిఆర్ టీం అంటే ఏమీ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్ చూసుకోవడానికి మాత్రమే ఒక వ్యక్తి ఉన్నారు అంతే. ఈ రోజుకి నా మీద సామాజిక మాధ్యమాల్లో తీవ్ర నెగిటివిటీ వస్తుంది. ప్రతిరోజు అసభ్యకరంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేను వేరొకరిని టార్గెట్ చేశానని, వారిని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవతల వారి మీద మీకున్నటువంటి ప్రేమ అర్థం చేసుకోగలను, కానీ నేను ఎలాంటి పరిస్థితులు ఉన్నానో మీకు తెలుసా? నేను ఎంత నరకం అనిపిస్తున్నానో మీకు తెలుసా? ప్రతిరోజు చండాలమైన మాటలు అంటున్నారు. నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. లేనిపోని నిందలేసి అవమానిస్తున్నారు. నా క్యారెక్టర్ని తప్పుపడుతుంటే ఒక మహిళగా భరించలేకపోతున్నాను. నోటికొచ్చిన మాట్లాడడం మీకు చిన్న విషయమేమో, నన్ను మాత్రం మానసికంగా ఎంతో కుంగదీస్తున్నాయి. మనసుకు మాయని గాయాలు చేస్తున్నాయి. ఈ బాధనంతా భరిస్తున్నాను. ఎవరితో పంచుకోలేక మౌనాన్ని ఆశ్రయించాను. మీలాగే నాకు ఓ కుటుంబం ఉందిగా. మీరు నా గురించే చెత్తవాగుడు, చెత్త కామెంట్స్ని కుటుంబ సభ్యులు కూడా చెబుతారు. అప్పుడు వాళ్ళెంత బాధపడతారో ఆలోచించండి. అసభ్ కామెంట్లు పెట్టే ఫేక్ అకౌంట్లు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావట్లేదు. నేనే కాదు, నాకు సపోర్ట్గా నిలబడ్డ వారిని కూడా ద్వేషిస్తున్నారు. ఒకరిని మానసికంగా హింసిస్తే ఏమొస్తుంది? ఒకరి మీద విషం చిమ్మితే ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటున్నారా? ఇక్కడ నేను ఎవరిని టార్గెట్ చేయట్లేదు, అలాగే డ్రామా క్రియేట్ చేయాలని అసలు అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా గౌరవంగా జీవించాలనుకుంటున్నాను అని తమ్మునిగా రాసుకొచ్చారు. ప్రస్తుతం రీసెంట్గా ఆ పోస్ట్ వైరల్గా మారింది. దీంతో ఆమె మీద ట్రోలింగ్ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది.